ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం అంటే రాశి ఫలాలు తెలుసుకోవడానికంటే ముందు 23వ తేదీ ఉదయం 11:42 నుంచి 1వ తేదీ రాత్రి వరకు కూడా వృషభ రాశి వారికి దశమ స్థానంలో అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కర్మస్థానాలలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతున్నది. ఈ పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో వృషభ రాశి వారికి చెప్తాను. దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఇప్పుడు చెప్పేటటువంటి ఎవరైనా సరే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రంగా సమస్యలు కనుక ఎదుర్కొంటూ ఉంటే అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వృషభ రాశి వారిని కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారికి మీ రాశికి దశమ స్థానంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిపి 5 గ్రహాల యొక్క కలయిక దశమ స్థానంలో జరుగుతున్నది. అంటే ఎప్పుడైతే దశమ స్థానంలో, కర్మస్థానంలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానాలలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉంటుందో ఇది సహజంగానే వృషభ రాశి వారికి కొంత విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు కూడా కలిగే అవకాశాలుంటాయి. విప్లవాత్మకమైనటువంటి మార్పులు కలిగే అవకాశాలుంటాయి. ఆలోచనలలో విభేదాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయపరమైనటువంటి ఉద్రిక్తలను కూడా పెంచుతుంది. ప్రస్తుతం నేను చెప్పే వాటిలో పంచగ్రహ కూటమి గురించి ఎక్కువగా చెప్పట్లేదు. ప్రత్యేకమైనటువంటి వీడియోలో కేవలం పంచగ్రహ కూటమి గురించే తెలియజేస్తున్నాను. అయితే దశమ స్థానంలో ఎవరెవరున్నారు? రాహువు రవితో కలిసి సంచరిస్తున్నాడు. అంటే రాహు రవి సంయోగం వల్ల అసహనము, హఠాత్ నిర్ణయాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు కూడా మీ రాశికి దశమ స్థానంలోనే కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రేమ సంబంధాల్లో ఇబ్బందులు కలగటం కానీ, వింత సంబంధాలు పెరగటం కానీ జరుగుతూ ఉంటాయి. కుజుడు కూడా దశమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బహుజాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మాట మీరినా కూడా దాని వలన కలిగేటటువంటి సమస్య యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది.